హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే జై శ్రీకృష్ణ పరమాత్మజీ. హరే కృష్ణ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్కి స్వాగతం. టెంపుల్స్ జర్నీ లైఫ్. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి ఈ వీడియో చూస్తాను. ఫస్ట్ వీడియో చూసినప్పుడు ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సపోర్ట్ ఇవ్వండి. టెంపుల్స్ జర్నీ లైఫ్ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఆల్ బెల్ ఐకాన్ తట్టి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసేటువంటి వీడియో ప్రతి ఒక్కటి మిస్ కాకుండా మీకు అదకంటే ముందుగా నోటిఫికేషన్ అండి మీడియా మెసేజ్ వస్తుంది. ఓకే అండి. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే ఓం నమో వెంకటేశాయ. ఇది ఇంతకుముందు ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూసుకోవచ్చు. గోమాత గో సంరక్షణ గురించి. నెక్స్ట్ ఇంకా ఫైనల్ వీడియో బయటకు వెళ్ళిపోతాను. సో ప్రధాన గోపురం ఇది రాజగోపురం. ఈ నుంచి గో సంరక్షణ కూడా చూసాం. లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం కూడా చూసాం. ఇంకా స్టార్టింగ్ పాయింట్ చేసి బయటికి వెళ్ళిపోదాం. ఆడికి ఇంతటితో తిరుమల నుంచి తిరుపతికి అలిపిరి మెట్ల ద్వారా మనం అన్ని వీడియోస్ కవర్ చేసాం. సో తప్పకుండా అందరూ ఇట్లా నమస్కరించుకోవాలి. ఇది అత్యద్భుతం. అట్లా నమస్కరించుకోవాలి. సో ఎప్పుడైనా ఇట్లా సాష్టాంగ నమస్కారం చేయాలి. నమస్కారం చేసి మనం బయలుదేరాలి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఇంకా ఈ నెక్స్ట్ 9:30 10 గంటలకు ఈ బ్యాచ్ వదులుతారు. భక్తులందరూ పైకి వెళ్తారు. కాలినడకన ఫుట్పాత్ నుంచి నేరుగా ఇది అలిపిరి గేట్ కాబట్టి అలిపిరి సెంటర్ పాయింట్, అలిపిరి మెట్ట ద్వారా పైకి వెళ్తారు తిరుమలకి. సో చాలా జాగ్రత్తగా అందరూ గ్రూప్ వైజ్ వెళ్ళాలి. బ్యాచ్ వెళ్ళాలి. వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటారు. తిరుపతి దేవస్థానం యొక్క పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా జాగ్రత్తగా అందరూ గ్రూప్ వైజ్ వెళ్ళమని కర్రలు ఇచ్చి పంపిస్తారు. సో మీరు జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే జంతువులు ఉంటాయి నైట్ టైం, అది చూసుకోవాలి. సో క్రూర మృగాలు ఉంటాయి, చిరుత పులులు, ఇంకా సింహాలు, ఎలుగుబంట్లు, దుప్పులు అన్నీ ఉంటాయి. సో వాటికి మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు వెళ్తున్నారు, ఇంకా భక్తులు వెళ్తున్నారు. ఈ టైం 9:30కి వదులుతారు. టైం వచ్చేసి 9:30 అయిందంట. ఎస్ 9 అయింది, 9 అయింది. 9:30కి వదులుతారు. ఒక 50 మంది అవగానే భక్తులందరినీ ఏమనుకోవద్దా. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే చూడొచ్చు. సో ఇది మనం ఇట్లా ఎంట్రన్స్ నుంచి పైకి వెళ్ళాలి. సో మనం ఏదైతే ఎక్కడి నుంచి అయితే వచ్చామో, సో అలిపిరి మెట్ల మార్గం నుంచి కింది నుంచి వెళ్ళామో ప్రధాన గాలిగోపురం రాజగోపురం నుంచి పైకి తిరుమలకి, అదేవిధంగా తిరుమల నుంచి అదే పొజిషన్ నుంచి అదే రూట్ నుంచి తిరుమల నుంచి తిరుపతికి కిందికి వచ్చాను చూడండి. ఓకే. సో అక్కడ మీకు డ్రింక్ వాటర్ ఉంటాయి, వాష్రూమ్స్. సో చూడొచ్చు. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, శ్రీ వెంకటేశ్వర సప్త గో ప్రదక్షిణ మందిరం చూశారు కదా. ఎందుకంటే చూపించాను సప్త గో ప్రదక్షిణ మందిరం. సో దాని గురించి గోమహిమ గురించి ఒకసారి చూసుకోండి, వీడియో పాస్ చేస్తాను, చూసుకోండి. శ్రీ మహావిష్ణువు సప్త గో ప్రదక్షిణ మహిమ. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వెతుకుతూ పొట్టలో నివాసం ఉన్నప్పుడు సర్వ దేవతా స్వరూపిణి అయిన గోవు శ్రీ మహావిష్ణువునకు క్షీరాన్ని అందించి దాహం తీర్చినట్టు వెంకటాచల మహత్యం ఉపదేశిస్తున్నది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల దర్శన యాత్రలో భాగంగా శ్రీవారి పాదాల చెంతన అలిపిరి వద్ద కొలువు తీరిన గోమందిరంలో మహిమాన్వితమైన సప్త గో భక్తులు చేసి తమ పాప కర్మలను పోగొట్టుకుని పుణ్యమును సంపాదించి సప్తాచల నివాస రసికుడైన శ్రీ శ్రీనివాసుని దర్శనయాత్ర సఫలం చేసుకోగలరు. సో గావో విశ్వస్య మాతరహ, గోవు విశ్వానికి తల్లి వంటిది. ఇది సత్యం అండి. సో అట్లా అన్ని భాషలు ఉంటుంది, ఏ భాష వాళ్ళు చూసుకోవచ్చు. తమిళ్, సో ఇంగ్లీష్లో వీడియో పర్చేస్ చూసుకోవచ్చు. ఇది హిందీ. ఓకే అండి. తిరుమల తిరుపతి దేవస్థానం.